ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి కుప్రావు కాలనీ శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో సీతమ్మ వారికి మహిళా భక్తులు సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ప్రతినిధులు మండ్రు రాము, పంచుమర్తి చిన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అరుంధత్యనసూయాచ సావిత్రి జానకీ సతీ ద్రౌపది కన్నగి గార్గి మీరా దుర్గావతి సద లక్ష్మీరహల్య చెన్నమ్మ రుద్రమాంబ సువిక్రమ నివేదిత శారదాచ ప్రణమ్య మాతృదేవతాః. రామాయణంలో రాముడు ఎంత ముఖ్యమో సీతామాత కూడా అంతే ముఖ్యమన్నమాట. మనమందరం కూడా శ్రీరామనవమి ఉత్సవము ఎంత గొప్పగా చేసుకుంటామో అలాగే సీతామాతకి కూడా సీతానవమి అనే పేరుతో విశ్వ హిందూ పరిషత్ వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక మేము కూడా ఈ సీతానవమి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామనుకుంటున్నాం. ఎందుకంటే సీత శ్రీరాముని పత్ని, క్షమాగుణము కలది, ధైర్యవంతురాలు, ఆదర్శవంతురాలు, అభిమానవంతురాలన్నమాట సీతామాత. అందుకనే మనము ఈ సీతామాతకి సారెని సమర్పిస్తున్నాం. ఇది మనము చేసుకున్న పూర్వజన్మ సుకృతం. నిర్వహించేటువంటి సీతా నవమి సందర్భంగా మహిళా మండలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తున్నారు. అట్లాగే సీతారాములని ఆదర్శ దంపతులుగా అందరూ కీర్తించుతూ వారికి ఇలా చేసే కార్యక్రమం అనేది చాలా చక్కగా జరుగుతుంది. అట్లాగే ప్రతి వ్యక్తులు కూడా తమ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ సరిచేసుకుంటూ వారిని ఆదర్శ దంపతులుగా తీసుకొని వారి వల్లే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా జీవించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాత మంగళగిరి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో తుమ్మ సత్యనారాయణ కుటుంబం అమ్మవారికి సారె సమర్పించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు ఓట్ల పాల శ్రీనివాస్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పాతమంగళ పద్మశాలి సంఘం వారి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా తొమ్మా సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారు దర్శించుకొని మరి మా యొక్క పాతమంగళ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు చందనాలతో అలంకరించి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మంగళగిరి పట్టణంలో వర్షాలు బాగా పడి పాడి పంటలు అలాగే పైర్లు బాగా వచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి ప్రతి ఆషాఢ మాసంలో కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి జలాభిషేకం అలాగే పసుపు చందనోత్సవం ఇవి జరుగుతూ ఉంటాయి. నిన్న ఆదివారం కూడా చాలామంది కూడా మరి బోనాలు సమర్పించి అలాగే అమ్మవారికి చీర సార ఇవ్వడం జరిగింది. శ్రీ పోలేరమ్మ అమ్మవారు దర్శించుకొని భక్తులందరూ కూడా తమ తమ కోరికలను విన్నవించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా రేపు 30వ తేదీ అమ్మవారికి శాకాంబరి ఉత్సవం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో మన్నించండి. 2వ తేదీ శ్రీ పోలేరమ్మ అమ్మవారికి శాకాంబరి అలంకార ఉత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మరి తుమ్మా సత్యనారాయణ గారు వారి యొక్క కైంకర్యంలో ఈరోజు అమ్మవారికి పసుపు చందనాలతో అలంకారం చేసి అభిషేకం. ఆత్మకూరు శివాలయంలో అమ్మవారికి శ్రీకృష్ణ మహిళా భక్త బృందం ఆధ్వర్యాన ఆషాఢ సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు భావన ఋషి, మోతుకూరి రవికుమార్, తాత కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీకృష్ణ గ్రూప్ మహిళా సభ్యులు అన్నపూర్ణ అమ్మవారికి ఆషాఢ మాసం సారి కార్యక్రమం జరుపుతున్నారు. దీనికి ఆత్మకూరు గ్రామంలోని దేవతలందరికీ సారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి శ్రీకృష్ణ మహిళా గ్రూప్ సభ్యులందరూ సపోర్ట్ గా ఉండి అందరూ కార్యక్రమాన్ని బాగా విజయవంతంగా జరుపుతున్నారు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానము అట్లానే బైపాస్ రోడ్డు పక్క గల అమ్మవారి దేవస్థానంకి శ్రీకృష్ణ విజయదుర్గా చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానానికి గ్రామ దేవతలకి శ్రీకృష్ణ మహిళా మండలి వారు సారి తీసుకుని వచ్చారు. సారి తీసుకుని అన్ని దేవస్థానాలకు వెళ్ళి
చక్కగా సారి పంచుతున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు కూడా. వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలిగి ఆ అమ్మవారి యొక్క కటాక్షం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు అన్నపూర్ణాదేవికి, గ్రామ దేవతలకు, విజయదుర్గ చాముండేశ్వరి దేవికి శ్రీకృష్ణ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఆషాఢ మాస సందర్భంగా సారా ఘనంగా నిర్వహించుచున్నాము. లోనే శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి శ్రీకృష్ణ మహిళా కమిటీ మా గ్రామంలో మరి వాళ్ళు కమిటీ పెట్టుకొని గత 3 సంవత్సరాల నుంచి గ్రామంలో ఆ కమిటీ ద్వారా మహిళలు ఎంతో ఘనంగా గ్రామంలో పూజలు నిర్వహించుకుంటున్నారు. ఆషాఢ మాసంలో భాగంగా ఈరోజు స్వామివారి గుడి దగ్గర నుంచి మరి ఊళ్ళో ఉన్న గ్రామ దేవతలు కానీ, అదేవిధంగా వేణుగోపాల స్వామి గుడి, గంగానమ్మ తల్లి గుడి, పోతురాజ స్వామి గుడి అన్ని గుళ్ళకు తిరిగి సారి పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఇది పంటలు పండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, గ్రామం మంచి అభివృద్ధిలో ఉండాలని, ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహిళా మనులందరూ కూడా కలిసి కట్టుగా చక్కగా నిన్న అమ్మవారికి అలంకరణ కూడా చేశారు. అన్నపూర్ణ దేవికి శాకాంబరి అలంకరణ చేశారు. అదేవిధంగా ఈరోజు మరి గ్రామంలో అందరూ భక్తి శ్రద్ధలతో తిరిగి సారి పంపిణీ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఆత్మకూరు గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీకృష్ణ కమిటీ బృందం వారు మన శివాలయం గుడికి వచ్చి అమ్మవారిని తీసుకొని ఊరేగింపుతో ఊరు మొత్తం గ్రామ దేవతలకి అందరు కూడా పూజలు చేసి పలహారాలు అన్ని సమర్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ మహిళా మండలి అందరికీ పిల్లలతో సహా చక్కగా దివ్యలు ఇచ్చి కోరుకోవాలని కోరుకుంటున్నాం. పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణమి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని మందిరం కార్యదర్శి పాతూరి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పాతూరి పూజారి భాస్కర్ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అన్నే శరత్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా బుధవారం 29వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ భగవాన్ సత్యశ్రీ సాయిబాబా మందిరం నందు కార్యక్రమం జరుగును. ఉదయం 5 గంటలకి హారతి, తర్వాత కార్యక్రమం 6:30 అభిషేకాలు జరుగును. ఆ తర్వాత అన్నాభిషేకం జరుగును. ఆ తర్వాత 8:30-9 మధ్య అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులల్లా ఇచ్చేసి ఆ బాబా గారి కృపకు పాత్ర కాగలరని మనం ఎంచుకుంటున్నాం. 29/7/2026 బుధవారం రోజున గురు పౌర్ణమి. ఆ రోజున వ్యాస పౌర్ణమి అని అంటారు. గురువును పూజించే పౌర్ణమే గురు పౌర్ణమి. ఆ రోజు భగవాన్ శ్రీ శ్రీ సాయిబాబా మందిరంలో ఉదయం 5 గంటలకు బాబావారికి కాకడహారత ప్రారంభమయ్యి ఉదయం 6:15 పంచామృతాభిషేకము, అలాగే ఉదయం 8 గంటలకు బాబావారికి సహస్రనామార్చన, మారేడు దళాలతో సహస్రనామార్చన జరుగును. వివిధ రకాల పూలతోటి, మారేడు దళాలతోటి సహస్రనామార్చన జరుగును. ఉదయం 9 గంటల నుండి అన్నదాన కార్యక్రమం, అలాగే స్వామివారికి మహానివేదన కార్యక్రమం జరుగును. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి బాబావారికి మధ్యాహ్న హారత కార్యక్రమం జరుగును. సాయంత్రం 6:15 సంధ్య హారత కార్యక్రమం జరుగును. రాత్రి 9 గంటలకు పౌలింపు సేవ, అలాగే ఆ రోజు సేజహారత కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ బాబావారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం.